అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు, ఒక చిట్టి ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కళ్ళు తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరకు వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగుకు బోల్డంత కోపం వచ్చింది. అప్పుడు ఏనుగు, చీచి, నా కాలికి ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. అప్పుడు ఎలుక ఇలా అంది, నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు కూడా తోక ఉంది, నీకు కళ్ళు చెవులు, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. అప్పుడు ఏనుగు, నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, నీవేంటి అల్పజీవితో నేను స్నేహం చెయ్యను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటునే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి ఒక పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తూ ఉండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకొచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోల్డన్ని ఎలుకలను తీసుకొచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగులు ఎలుకలతో స్నేహంగా ఉంటూ దాని వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు వేనుగుని పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది.